స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ పిత్రామాస శుభాకాంక్షలు అండి. చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. ఇదైతే పువ్వులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్, అన్నీ చూడండి. పువ్వులు మొత్తం వచ్చేసినాయి. ఇక బతుకమ్మ వేసుకోవాలి. ఎందుకంటే ఇంత తొందరగా పొద్దున ఎందుకు అని ఈ పూలతోని బతుకమ్మ వేసేటప్పుడు ఇయ్యచ్చు కదా అని అనుకోకండి. ఏంటంటే ఈరోజు మా చిన్ననాటి జ్ఞాపకం గుర్తుకొచ్చిందండి. అందుకే పొద్దున్నే వీడియో తీస్తున్నా పూలతోనే. మేము చిన్నగా అంటే ఒక 10 years అప్పుడు అసలు ఈ చెట్టుకు ఒక పువ్వు ఉన్నా కానీ అన్నీ తెంపుకొచ్చుకునే వాళ్ళం. ఈరోజు అదే జరిగింది. అందు గురించి అన్నమాట వీడియో ఇంత పొద్దున తీస్తున్నా. చిప్రెట్కలతో నచ్చిందని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. అసలు చిన్నప్పుడు చిప్రెట్కలు కాదు, ఏది కాదు. అసలు పడుకొని లేచినాక ముఖం ఎట్లుంటుందో ఏది ఎట్లుంటుందో కథం. పువ్వులకు ఒకటి ఏదైనా బుట్టనో సంచో పట్టుకొని వెళ్ళేవాళ్ళం. పాల సముద్రం పూలు, ఇంకా చక్రం మల్లె పూలు ఇట్లా ఉంటాయి కదా పెళ్ళి, అవి అన్నీ తెంపుకొచ్చేవాళ్ళం. ఈరోజైతే ఇగో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చా ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే ఏంటంటే ఇవన్నీ రోడ్ సైడ్ పూలు అవన్నీ నేను తెంపుకొని వచ్చిన. ఎందుకంటే నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. చిన్నప్పుడు అయితే అన్నీ మా చెల్లె, నా తర్వాత చెల్లె, నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం పూల కోసం. పాల సముద్రం పూలు అయితే అవి పాములు ఉన్నాయా చూడకపోతుంటే ఏమున్నాయని అన్న కాలు పెట్టేసి మొత్తం వాళ్ళకు చెట్టుకు మొత్తం ఇట్లా తొక్కేసుకుంటూ వెళ్ళి పువ్వులు తెంపుకొచ్చేవాళ్ళం. మా చెల్లి వీడియో చూస్తే మాత్రం నవ్వుకుంటుంది. ఏంటంటే నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. అప్పటి చిన్ననాటి జ్ఞాపకాలు, అవి అమ్మ నాన్న అన్ని గుర్తులు ఎవరికైనా చాలా హ్యాపీగా అనిపిస్తాయి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఇక అమావాస్య అయిపోయినాక మనకు హాలిడేస్ ఉంటాయి కదా ఎవరికైనా పిల్లలకు. ఇక చూడండి ఎంత దూరందామంటే అంత పువ్వుల కోసం అని అటు ఇటని వెళ్తాం కదా. అప్పుడైతే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే పిల్లలు మనం బయటకు పంపిస్తలేము. చాలా జాగ్రత్తగా కేర్గా అన్నీ, అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి పిల్లలను బయటకు పంపలేకపోతున్నాం. మా అప్పుడైతే బయటకు వెళ్ళి పువ్వులకైనా చెరువులలోకి వెళ్ళి కమలం పువ్వులు అవి ఇవైతే మేము తెచ్చుకునే వాళ్ళం. ఊరి దగ్గర ఉండే చెరువుల కమలాలు అనేసి, అందులో దూపగడ్డలండి, అవి కూడా తెచ్చుకునే వాళ్ళము. దగ్గర ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి ఉండే, అక్కడికి వెళ్ళి ఎంత హ్యాపీగా అనిపించేదో. ఇంక ఈరోజు నేను తెచ్చిన పువ్వులు అయితే మీకు చూపిస్తా. ఏంటంటే నాకైతే ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఏదైనా ఫ్రెండ్స్ చిన్నదైనా కానీ మనం సంతోషపడేది దానిలో ఉంటుంది. ఎంత పెద్దగా మనం ఎంత ఇదైనా కూడా అది మనకు సంతోషాన్ని ఇస్తుందో లేదో కానీ చిన్న చిన్న వాటిలలో సంతోషపడితేనే పెద్ద కూడా సంతోషాలు వస్తాయి అనేసి నేను అనుకుంటా. ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన పూలు ఇవ్వండి. ఇది ఒక కాడ, ఇవి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఇక నేను బతుకమ్మ కన్నా యూజ్ చేసుకుంటా అని తీసుకొచ్చుకున్నా. ఇవి బాగా అనిపించినాయి. ఇంకేంటంటే ఇవి రోడ్ సైడ్ పూలు అండి. ఇవి రోడ్ సైడ్ చెట్లు పెడతారు కదా, అవి కూడా కొన్ని తెంపుకొచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇది చూడండి, మీకు చూపిస్తా అన్ని విడివిడిగా. అన్నీ రోడ్ సైడ్ పూలు నాకైతే బాగా నచ్చినాయి. ఎందుకంటే ఇవి లైట్ పర్పుల్ కలర్ అండి, లైట్ పర్పుల్ కలరు. బతుకమ్మకు బాగానే ఉంటాయిలే అనేసి తీసుకొచ్చిన. అన్నీ తెప్పుకొని ఇదొక పువ్వు దొరికింది, ఇదొక పువ్వు. ఇంకా ఏంటంటే ఇక నేను రోజు వీటి కోసం మాత్రం వాకింగ్కు లేవబుద్ధి కాకపోయినా కూడా వీటి కోసం వెళ్తా ఫ్రెండ్స్. ఇవైతే నాకు చాలా ఇష్టం. ఇవి మీకు అందరికీ తెలిసినాయే పారిజాతాలు. ఇవైతే నాకు చాలా ఇష్టము. ఇక ఇవి కూడా తీసుకొచ్చిన. ఇవి వేరడమేనండి, కింద రాలుతాయి కదా, రాలినయే తీసుకొచ్చాను. కడిగైతే ఇక్కడ మేము ముందు పెట్టా ఫ్రెండ్స్. పువ్వులన్నీ చూడండి, ఈ పారిజాతాలు చూడండి. ఇవి ఏంటంటే వైట్ ఉన్ను ఇవి ఆరెంజ్ కలర్ కలిపి ఈ స్మెల్ని చూస్తే నిజంగా మనసు ఎంత ఇదవుతుందంటే అంత మంచి స్మెల్. మైండ్ చాలా అంత ఏదో ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఏదో ధ్యానము, ఏదో భక్తిపూర్వకంగా మనసు అయితే నిండిపోతుంది ఈ పూలను చూస్తే. ఇంకా నేనేం ఎక్కువ చెప్పలేకపోతున్నా. ఇంకా ఏంటంటే ఇగో ఇవి కొన్నా ఫ్రెండ్స్. ఇవి 20 రూపాయలకు
ఏంటంటే ఇవి శంఖ పూలు మా ఇంట్లోయే. ఇవి ఒక్క వైట్ వచ్చింది, ఇవన్నీ శంఖ పూలు ఇవి వచ్చినాయి. ఇక గుమ్మడి పువ్వు మనకు ప్రత్యేకంగా కావాలి కదా అన్నట్టుగా అనుకోకుండా మాకు అమ్మడానికి వచ్చిండ్రు. 5 ఆకులు ఒక పువ్వుకు 20 రూపీస్ తీసుకున్నారండి. అయినా కానీ ఇక దొరికినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గుమ్మడి పువ్వు మనం ఇంట్లో పెట్టుకుందామంటే ఇది రాదు. ఇవి దొరికినందుకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తానికైతే చిన్న బతుకమ్మకైతే పువ్వులు అయితే ఇలా సేకరించాము. ఇంకా కొన్ని నిన్న మా వారు ఇవి కొనుక్కొచ్చారండి. ఇవి కొన్నాయి. ఇక ఇవన్నీ నేను సేకరించినాయండి. ఇవి కూడా కొన్న పూలే. ఒక ఇవే కానీ నాకైతే ఇవి తెంపుతా రావడం మా చెల్లె నేను ప్రతి పండగకైతే బతుకమ్మ పండుగకి మేమిద్దరం వెళ్ళి తీసుకొచ్చిన రోజులు గుర్తొచ్చినాయి. ఎందుకంటే అక్క చెల్లెల్లో అయినా అన్నదమ్ముల ప్రేమ చాలా గొప్పది ఫ్రెండ్స్. మనము కలిసి ఒక తల్లి కడుపులా ఎట్లా అంటే ఒక పండు సీతాఫల పండులాగా అందులో మనం ఒక తల్లి తండ్రి అనే అంటే కుటుంబం కానీ అంటే గర్భంలో మనం ఉంటాము. అలా మన అక్క చెల్లెలు మనము అందరం ఒక పండు లాంటి దానిలో ఉన్న విత్తనాలమండి మన పిల్లలము అనేది అయితే నేను అనుకుంటా. అందరూ హ్యాపీగా ఉండాలి. ఏదైనా కూడా ఒకరికొకరు సర్దకపోయి వాటికి ప్రతిదానికి పరిష్కారం అనేది ఉంటుంది. దేనికైనా అందరూ హ్యాపీగా ఉండాలని ఈ పండుగ పూర్వకంగా నేను అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఉంటా ఫ్రెండ్స్. మొత్తానికైతే మా చెల్లె జ్ఞాపకాలు, మా చిన్నప్పటి జ్ఞాపకాల కోసం నేను ఈ వీడియో తీస్తున్నా. బతుకమ్మ ప్లస్ పిత్రమాస పువ్వులది కూడా పొద్దున్నే శుభాకాంక్షలు చెప్తామని ఈ వీడియో నేనైతే పెడుతున్నా. ఉంటా ఫ్రెండ్స్. బాయ్.